నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈ దినపు దేవుని మాట అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. సమస్త మానవాళి ఎడల దేవునికి మంచి ఉద్దేశం ఉంది. మనుషులు చీకటిలో ఉండి దేవుని కోసం తడువులాడవలసి ఉన్న దేవునిని వెతుకుదామని ఇష్టమున్న వారికి ఆయన చాలినంత వెలుగునిచ్చి మనకు ఆయన సమీపముగా ఉండే దేవుడు. ఆయన సామీప్యతను జనులు తమ జ్ఞానముతోనూ ప్రకృతిని గమనించడం ద్వారాను దేవుడు ఎవరు అనే మూలాధార జ్ఞానాన్ని సాధించవచ్చని పౌలు యొక్క నమ్మకం. మరియు సంపూర్ణ అవగాహన రక్షణ కోసం దేవుని ప్రత్యేక ప్రత్యక్షత మనకు అవసరమని పౌలు చెప్పాడు. 19వ సంకీర్తన 1-4 చరణాలలో దేవునికి ఉన్న సాక్షుల గురించి ఈ కీర్తనలో రాసి ఉంది. సృష్టి దేవుని ఉనికికి మహిమకు సాక్ష్యంగా ఉందని దావీదు దేవుని ఆత్మ మూలంగా గట్టిగా చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20లో ఉన్నట్లుగా క్రీస్తు రాయబారి అయినటువంటి పౌలు కూడా ఇలాగే చెప్తున్నాడు. సృష్టి దైవ జ్ఞానాన్ని మహిమను మనుషుల పట్ల ఆయనకున్న శ్రద్ధను గురించి నేర్పుతుంది. దేవుడు సృష్టి అయిన ఆకాశాలు సూర్యచంద్ర నక్షత్రాలు మాటలు పలుకవు, కానీ వాటి మౌన సాక్ష్యమే మహాశక్తివంతమైనది. అది భూమిపై ప్రతి జాతిని తెగను ప్రతి గ్రామాన్ని చేరుతుంది. సువార్త ప్రకటించే పరిచారకులు ఎవరూ ఇంతవరకు వెళ్ళని ప్రదేశాలకు కూడా ఈ సాక్ష్యమే వెళ్ళింది. దీనిని బట్టి ఆయన ప్రత్యేకమైన రీతిలో తన రూపంలో సృష్టించిన ప్రతి మనిషికి ఆయన సమీపముగా ఉన్నాడని గుర్తించవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. యేసుక్రీస్తు నిజమైన వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగు ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిలో ఉన్న చీకటిని తీసివేసి వారిపై వెలుగును ప్రకాశింపచేయుటకు ఆయన వెలుగుగా వచ్చాడు. యోహాను సువార్త 8:12లో ఉన్నట్లుగా ఆయన లోకమంతటి మీద వెలుగును ప్రసరింపచేయుటకు వచ్చాడు. ఎలా అంటే మనిషి దృష్టిలో భూమికి సూర్యుడు ఎలానో అలాగా సర్వ మానవాళికి వారి జీవితంలో ఆయన వెలుగుగా ఉన్నాడు. ఆయన జీవితం, చర్యలు, ఆయన ఉపదేశాలు దేవుని గురించి, ప్రతి మనిషి యొక్క పాప విముక్తి గురించి, దేవుడు ఏం చేస్తాడో మనిషి ఏం చేయాలో దాని గురించి సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి. ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయనను అనుసరించాలి. ఆయన ఎడల సంపూర్ణ విధేయత కలిగి జీవిస్తే ఆయన మనకెప్పుడూ సమీపంగానే ఉంటాడు. ఆమేన్.